జీఫేలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ఉంది. అందులో కూడా డ్రామా ఉన్నా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ వాళ్ళ దగ్గర నుంచి ప్రామిసింగ్ కంటెంట్ వస్తుంది. కొన్ని సినిమాలు 90s వెబ్ సిరీస్ వంటి కంటెంట్ తో రేస్ లోకి వచ్చిన ఈటీవీ విన్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన మరో ఫిల్మ్ వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ పాలుట్ల అనే న్యూ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ రోజు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో, ఈ వీకెండ్ ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా అయిందా లేదా క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. సో మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, వీరాంజనేయులు అండ్ హిస్ ఫ్యామిలీ పెద్దైన వీరాంజనేయులు అలియాస్ మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చనిపోయాక ఆయన అస్థికలు కలపడాన్ని లేట్ చేస్తూ వస్తారు. అయితే ఒక సిచ్యువేషన్ లో అస్థికల్ని కలపాల్సిన టైం వస్తుంది. బట్ కాశీలోనో గంగలోనో కాదు, గోవాలో. అసలు అస్థికలు కలపడానికి గోవా ఎందుకు బయలుదేరారు, ఎలా కలిపారు, వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మూవీలో చూస్తాం. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, దీని మూవీ అన్నం కంటే షార్ట్ సీరియల్ అన్నం కరెక్ట్. డైలీ సీరియల్లో ఎన్ని బాధలు కష్టాలు ఓదార్పులు అయితే ఉంటాయో అన్ని ఇక్కడ కూడా ఉంటాయి. వీరాంజనేయులు విహారయాత్ర అనే టైటిల్. బ్రహ్మానందం గారి పోస్టర్ చూసి మూవీ చాలా ఫన్నీ రైడ్ గా ఉంటుంది అనుకున్నా. మూవీ స్టార్ట్ అయినప్పుడు బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయినప్పుడు కూడా ఫన్నీగానే వెళ్తుంది అనుకున్నా. బట్ ఓవరాల్ గా మూవీలో ఫన్నీ ఎలిమెంట్స్ అండ్ కామెడీ ఎక్కడా ఉన్నావు. ఈ వీరాంజనేయులు ఫ్యామిలీలో ఒక్కొక్కరు చేసే తప్పులు, అవి దాచిపెట్టడం వల్ల వచ్చే కష్టాలు, రెగ్యులర్ ప్రేమానురాగాలతో చాలా రొటీన్ గా బోరింగ్ గా అనిపించింది ఈ ఫిల్మ్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes. బట్ 3 hours మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. బికాస్ మూవీలో సాంగ్స్ కి సెపరేట్ గా టైం ఉండదు. వీళ్ళ బాధల్ని కష్టాల్ని గ్యాప్ లేకుండా మన మీద రుద్దేయడంతో ఎంత రన్ టైం అయిందో కూడా అబ్జర్వ్ చేయం. మూవీ మొత్తం మీద ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయంటే అవి కొన్ని డైలాగ్స్ అండ్ అమృతం సీరియల్లో ఇద్దరు అమృతరావులు అండ్ సర్వం ఒకే ఫ్రేమ్ లో కనిపించే సీన్ కాస్త నోస్టాల్జియా ఫీల్ ఇచ్చిన సీన్ ఇది. మిగిలిన సీన్స్ కానీ ఆ డ్రామా కానీ అసలు ఎందుకు సినిమా స్టార్ట్ చేశాననే ఫీల్ తీసుకొచ్చాయి. జీఫేలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ఉంది. అందులో కూడా డ్రామా ఉన్నా అది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అండ్ ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటుంది. ముఖ్యంగా సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్. బట్ ఇందులో అవన్నీ కూడా మిస్ అయ్యాయి. ఫాదర్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ కూడా ఆల్మోస్ట్ అన్నిట్లో సిమిలర్ గానే ఉంటాయి. అయినా ఎందుకో పెద్దగా ఏమనిపించదు. క్వాలిటీ వైజ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆ లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ గుడ్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ కూడా డీసెంట్ ఎనఫ్. సాంగ్స్ కూడా ఏదో అలా వచ్చి వెళ్ళిపోతాయి అంతే. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నరేష్ గారు యాజ్ యూజువల్ గా జీవించేయగా, ఇక శ్రీలక్ష్మి గారు మిగిలిన ఆర్టిస్టులంతా కూడా వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఎంగేజింగ్ రైటింగ్ ఉండుంటే మాత్రం బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అయి ఉండేది. బట్ ఇప్పటికైతే రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా మిగిలిపోయింది. బట్ రన్ టైం 2 hours 10 minutes కాబట్టి ఈ వీకెండ్ సరదాగా ట్రై చేయొచ్చు. మూవీ బ్యాడ్ అయితే కాదు, డెప్త్ మిస్ అవుతుందంతే. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది వీరాంజనేయులు విహారయాత్ర ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.